హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కమ్యూనికేషన్ తెలుగు. అండ్ మొన్న ఒక వీడియో తీసాను కదా, అప్లికేషన్ ఎలా పర్మనెంట్గా ఇన్స్టాల్ చేయాలో. అండ్ ఒక ఏం చెప్పానంటే కంప్యూటర్ బేసిక్స్ మొదలు పెడతానని చెప్పాను. అండ్ ఇదేంటంటే కంప్యూటర్ బేసిక్స్ పార్ట్ 1 ఇది. అండ్ ఈ పార్ట్ 1 ఏం చెప్తానంటే ఏదో కొన్ని చెప్తాను. అండ్ పార్ట్ పీడిఎఫ్ అయితే తయారు చేస్తున్నాను. పార్ట్ అన్ని పార్ట్స్ అయిపోయాక ఆ లాస్ట్ వీడియోలో నేను ఆ పీడిఎఫ్ కి లింక్ ఇస్తాను, మీరు చూసుకోవచ్చు కావాలి. సో నేనైతే చాలా కష్టపడుతున్నాను ఈ పీడిఎఫ్ తయారు చేయడానికి, వీడియో చేయడానికి. అందుకే కొంచెం లేట్ అయింది. అండ్ అన్ని పార్ట్స్ అయిపోయాక బేసిక్స్ అప్పుడు ఆ పీడిఎఫ్ అనేది నేను ఫ్రీగా డిస్క్రిప్షన్ లో ఇస్తాను. అండ్ అలాగే వీలవుతే అన్ని వీడియోలు డిస్క్రిప్షన్ ఎడిట్ చేసి అన్ని వీడియోలో లింక్ ఇస్తాను అప్పుడు. సో అండ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఎవరని లైక్ కూడా చేయండి. చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయడం మర్చిపోండి. సో ఇప్పుడు మనం వీడియో స్టార్ట్ చేసుకుందాం. మీకు అర్థమైందో లేదో కూడా కమెంట్స్ లో చెప్పండి. నేను చెప్పాను, మీకు అర్థమవుతుందో లేదో తెలియాలంటే మీరు కమెంట్స్ లో చెప్పాలి కదా. సో చెప్పండి కమెంట్స్ లో. సో ఐ కెన్ నో యూ అండర్స్టాండ్ ఆర్ నాట్. సో థ్యాంక్ యూ. లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. అండ్ ఈ రోజు ఏం చేస్తున్నాను చెప్పాను కదా, కంప్యూటర్ బేసిక్స్ పార్ట్ 1. అండ్ అన్ని పార్ట్స్ అయిపోయాక నేను మీకైతే పీడిఎఫ్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఈ రోజు అయితే మనం కంప్యూటర్ బేసిక్స్ పార్ట్ 1 అయితే నేర్చుకున్నాం. ఈ పీడిఎఫ్ అయితే నేనే తయారు చేస్తున్నాను. ఇంటూ పీడిఎఫ్ ప్రొవైడ్ చేస్తున్నానంటే నేను ఈరోజు చేసే కంటెంట్ ఆ రోజుకి తయారు చేసుకుంటాను. ఎందుకంటే కంప్యూటర్ బేసిక్స్లో చాలా ఉంటాయి, అవన్నీ ఒకేసారి ప్రిపేర్ చేయాలంటే అవ్వదు కదా. సో కొంచెం కొంచెం తయారు చేసుకుంటా మీకు వీడియో అంటే నేను పెడతాను. అందుకే నేను అంతా ఒకేసారి మీకు ప్రొవైడ్ చేస్తాను. సో నా పేరు అనేది కంప్యూటర్ అండ్ మా కంప్యూటర్ బేసిక్స్ పార్ట్ 1 అయితే స్టార్ట్ చేస్తాను. బిఫోర్ గోయింగ్ టు ద వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కంప్యూటర్ అండ్ లెట్స్ గో. మనం ఈరోజు కంప్యూటర్ బేసిక్ ఫస్ట్ నుంచి నేర్చుకోబోతున్నాం. అండ్ ఫస్ట్ ఇందులో భాగంగా కంప్యూటర్ అంటే ఏంటో చూద్దాం. సో కంప్యూటర్ అంటే కంప్యూటర్ అంటే ఒక ఎలక్ట్రానిక్ మిషన్. ఇది ఏం చేస్తుందంటే మనం ఇచ్చే డేటాను యాక్సెప్ట్ చేసి అది ఆ డేటాను స్టోర్ చేసుకుని ఇన్ఫర్మేషన్ కింద ప్రాసెసింగ్ చేసుకుంటుంది. మనం ఇచ్చే డేటాని ఇన్ఫర్మేషన్ కింద ప్రాసెసింగ్ చేసుకుంటుంది. ఇది దీని యొక్క ఫంక్షన్, మెయిన్ ఫంక్షన్. ఇది డెఫినేషన్ వచ్చేసి బిగినర్స్కి మాత్రమే. నేను బిగినర్స్కి చెప్తున్నాను కాబట్టి ఈ డెఫినేషన్ రాస్తాను. ఓకే, ఇప్పుడు మనకి కంప్యూటర్ యొక్క బేసిక్ సెటప్లో ఇవి ఉంటాయి: మానిటర్, సిపియు, కీబోర్డ్, మౌస్. బేసిక్ సెటప్లో ఓకే ఇవి ఉంటాయి. అండ్ మనకి కంప్యూటర్లో వచ్చేసి 5 బేసిక్స్ పార్ట్స్ ఉంటాయి. ఇవే కాదు, 5 బేసిక్ పార్ట్స్ ఉంటాయి. అందులో ఏంటి: ఇన్పుట్ యూనిట్, అవుట్పుట్ యూనిట్, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అంటే సిపియు, అర్థమెటిక్ అండ్ లాజికల్ యూనిట్ అంటే ఏఎల్యు, అండ్ కంట్రోల్ యూనిట్. ఇవి మెయిన్ ఇంపార్టెంట్ పార్ట్స్ ఆఫ్ కంప్యూటర్. ఓకే, ఇవన్నీ ఏంటో నేను రోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ రోజు ఈ పార్ట్ 1 అయితే ఇన్పుట్ యూనిట్ అండ్ అవుట్పుట్ యూనిట్ గురించి నేర్చుకున్నాం మనం. ఓకే, వాట్ ఈస్ ఇన్పుట్ యూనిట్? ఇన్పుట్ యూనిట్ అంటే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎప్పుడైనా సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు దేశ్ బార్కోడ్ స్కానర్ మీరు చూసి ఉంటారు, అబ్జర్వ్ చేసి ఉంటారు ప్రతి ఒక్కళ్ళు. బార్కోడ్ స్కానర్ ఉంటుంది. ఆ స్కానర్ ఏం చేస్తుంది, ఆ ప్రోడక్ట్ మీద ఉన్న బార్కోడ్ని స్కాన్ చేసి ఏం చేస్తుంది, ఆ సిస్టంలో ఆ ప్రోడక్ట్ ప్రైస్ ఎంత, ఆ ప్రోడక్ట్ రేట్ ఎంత అనేది చెప్తుంది. అది అలాగా ఇప్పుడు మనకి ఒక ప్రోడక్ట్ ఉంది, అది ఆల్రెడీ సిస్టంలో స్టోర్ అయ్యే ఉంటుంది. ఈ ప్రోడక్ట్కి ఈ కాస్ట్ అని దానికి ఒక కోడ్ ఇచ్చి బార్కోడ్లు ఇస్తారు. ఆ బార్కోడ్ని స్కాన్ చేస్తే దాని కాస్ట్. సో ఇలా బార్కోడ్ స్కానర్ పనిచేస్తుంది. ఇప్పుడు దీనివల్ల ఏంటి ఉపయోగం అంటే, ఇది ఎందుకు చెప్పామంటే బార్కోడ్ మనకి బయట నుంచి బయట ఉన్న బార్కోడ్ని స్కాన్ చేసి సిస్టమ్లో ఇన్ఫర్మేషన్ చేస్తుంది. సో ఇట్ ఈస్ ఇన్పుట్ డివైస్. మనకి బయట నుంచి లోపలికి ఇన్ఫర్మేషన్ ఇచ్చేదాన్ని ఇన్పుట్ యూనిట్ అంటాం. ఓకే, నెక్స్ట్ ఏంటి, మైక్. మనం ఇక్కడ నేను ఇప్పుడు ఒక మైక్లో రికార్డ్ చేస్తున్నాను నా వాయిస్. అది ఇక్కడ రికార్డ్ అవుతుంది సిస్టంలో. సో అది రికార్డ్ అవుతుంది కదా, కాబట్టి ఇది ఇన్పుట్ డివైస్. బయట నుంచి వచ్చే వాయిస్ని సిస్టంలో స్టోర్ చేస్తుంది కాబట్టి ఇది ఇన్పుట్ డివైస్. ఇలా మనకి చాలా ఉన్నాయి: జాయ్స్టిక్, కెమెరా, కీబోర్డ్ అండ్ మౌస్. ఓకే, ఇవి వచ్చేసి ఇన్పుట్ డివైస్కి ఎగ్జాంపుల్.
అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం వాట్ ఈస్ మెన్ బై అవుట్పుట్ యూనిట్. అవుట్పుట్ యూనిట్ అంటే ఏంటి? ఇప్పుడు మనకి సిస్టంలో ఉన్న ఇన్ఫర్మేషన్ని బయటికి తెస్తే అది అవుట్పుట్ యూనిట్ అవుతుంది. మీకు ఈజీగా చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ దేర్ ఇస్ మైక్, సారీ దేర్ ఇస్ స్పీకర్. ఆ స్పీకర్ ఏం చేస్తుంది? మన సిస్టంలో ప్లే అయ్యే సౌండ్ని బయటికి తెస్తుంది. ఆ స్పీకర్ ద్వారా మనకి వినిపించేలా చేస్తుంది. అంటే సిస్టంలో ఉన్న ఇన్ఫర్మేషన్ బయటికి తీసుకుంటుంది. సో స్పీకర్ ఈస్ అవుట్పుట్ యూనిట్. అవుట్పుట్ యూనిట్ అంటే ఇది. దీనికి డెఫినేషన్ ఏంటంటే కంప్యూటర్ అవుట్పుట్ ఇస్ ద డివైస్ విచ్ డీల్స్ విత్ ట్రాన్స్మిటింగ్ ద డేటా ఆఫ్ కంప్యూటర్ బిట్వీన్ ద డివైస్ అండ్ ద అదర్ సర్వీస్. Computer is designed for humans in the form of audio and video format. ఓకే, అవుట్పుట్ యూనిట్ కి అవుట్పుట్ డివైజెస్ కి ఎగ్జాంపుల్ ఏంటంటే స్పీకర్, మానిటర్, హెడ్ ఫోన్, ప్లాటర్. అంటే ప్లాటర్ అంటే ఫ్లెక్సెస్ ఉంటాయి కదా, బ్యానర్స్. ఆ బ్యానర్స్ ప్రింట్ చేసేదాన్ని ప్లాటర్ అంటాం. అండ్ ప్రొజెక్టర్ అండ్ ప్రింటర్, దీస్ ఆల్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ అవుట్పుట్ డివైస్. అండ్ ఈ రోజు వీడియో అయితే వచ్చేసి ఉంటే, అండ్ మాకు వీడియో చూస్తారు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతుంది. అలాగే నేను త్వరలో వాట్సాప్లో కూడా ఛానల్ క్రియేట్ చేయబోతున్నాను, లాంచ్ చేయబోతున్నాను. అది మీరు ప్రతి ఒక్కళ్ళు ఫాలో చేసుకోండి వీడియో చూసేవాళ్ళు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.